హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను 2 టైప్స్లో సాబుదానా హల్వాని అంటే సగ్బియ్యం హల్వాని 2 రకాల వెజల్స్లోటి 2 రకాలుగా చేసి చూపించబోతున్నాను. ఇవి మనకు దేనిలో బాగా వస్తుంది అనేటటువంటిది ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు సగ్బియ్యం 2 గంటల సేపు నానబెట్టుకున్నాను. ఒకసారి వాష్ చేసి తర్వాత పూర్తిగా నీళ్లు పోసి 2 గంటలు వదిలేస్తే ఫుల్గా నానిపోతాయి. అవి మిక్సీ జార్లో వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ అన్నీ ఫస్టే సిద్ధంగా పెట్టుకోవాలి. నేను 1.5 కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను. ఈ కప్పుతోటే 1 కప్పు సగ్బియ్యం వేసాను. 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. అలాగే జీడిపప్పు, బాదం కట్ చేసి పెట్టుకున్నాను. 4 ఏలక్కాయలు దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, బాదం వీటికి కొలతలు అవసరం లేదు, ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. నేనైతే ఇక్కడ 3 స్పూన్ల వరకు ఒక్కొక్కటి తీసుకున్నాను. ఇవి బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం రుబ్బి పెట్టుకున్నటువంటి సగ్బియ్యం వేసుకొని సగ్బియ్యం రుబ్బేటప్పుడు అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవాలి, కానీ ఎక్కువ వాటర్ వేయకుండా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ రుబ్బినటువంటి సగ్బియ్యం మొత్తం ఈ నెయ్యిలో వేసేసుకోవాలి. అలాగే ఇంకొక స్పూన్ కూడా నెయ్యి వేసుకోవాలి. ఈ వంటకి ఆయిల్ వాడితే అంత బాగుండదు, నెయ్యి అయితేనే బాగుంటుంది. అలాగే ఈ సగ్బియ్యం హల్వా వచ్చేసి మనకు ఒకరోజు మాత్రం ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏ ఇతర స్వీట్ కూడా ఇంత టేస్టీగా తినము, అంత స్వీట్గా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. అలాగే సెకండ్ డే వచ్చేటప్పటికి దీని టేస్ట్ అనేది తగ్గుతుంది, స్వీట్నెస్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఫ్రెష్గా చేసుకోండి. ఇప్పుడు ఈ సగ్బియ్యం అంతా కూడా కలుపుతూనే ఉండాలి మనం. అందుకే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం రెడీగా పక్కన పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి స్టవ్ మీద పెట్టడం అనేది. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకు సగ్బియ్యం అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. ఉడికినప్పుడు ఎలా కలర్ వస్తుందో అలాగా ఒక 4-5 నిమిషాలు పడుతుంది ఇలా రుబ్బి చేసుకునేటటువంటి ఈ సగ్బియ్యం హల్వా. ఈ 4-5 నిమిషాల తర్వాత మనం టచ్ చేసి చూసినట్లయితే చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. మనకి ఎక్కడ కూడా కరకరాని మనకు తెలియదు. అప్పుడు మనం ఇందులో బెల్లం వేసుకోవాలి. ఈ 2 రెసిపీస్కి సేమ్ కొలతలేను, కొలతల్లో డిఫరెన్స్ ఉండదు, కానీ చేసే విధానం చూడండి. నాన్ స్టిక్లో చేస్తే ఎలా వస్తుంది అనేది చాలామందికి డౌటు. నేను వాడుతున్నటువంటి స్పూన్ అనేది ప్లాస్టిక్ అని. ఇది ప్లాస్టిక్ కాదండి, ఇది సిలికాన్. ఇది ఫుడ్ గ్రేడ్దేను. దీనివల్ల పెద్దగా హీట్ అవ్వదు ఇది మనం వేడిలో కూడా. కాబట్టి ఎవరైనా కూడా నాన్ స్టిక్ కోసం ఇలాంటి సిలికాన్ గరిటెలు మాత్రమే వాడుకోవాలి. మెటల్ గరిటెలు వాడినట్లయితే మనకు నాన్ స్టిక్లో ఉండే టెఫ్లాన్ కోటింగ్ అంతా ఊడిపోయి దాని లోపల ఉండే అల్యూమినియం బయట వస్తుంది. ఇప్పుడు బెల్లం కాసేపు ఉడికిన తర్వాత మనకు స్టిక్కీగా అవుతుంది. కాబట్టి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. తర్వాత కలుపుతూ ఉన్నట్లయితే మనకు ప్యాన్ నుంచి ఊడిపోవడం తెలుస్తుంది. అలాగే బెల్లం కలర్లోకి మన పదార్థం అనేది వచ్చేస్తుంది. అప్పుడు మనం యాలకుల పొడి, వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, బాదం వేసుకొని బాగా కలిపినట్లయితే ఇది ఒకేసారి మొత్తం వచ్చేస్తుంది. చూడండి, ఇలా వచ్చినప్పుడు మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇక దీన్ని మనం ఒక ప్లేట్లో వేసుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్లో కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే మనం సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే దీనిని దేవుడి ప్రసాదంగా పెడుతున్నాను ఈరోజు. దీన్ని ఇలా ప్లేట్లో ఒక ఆకు వేసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మనకు పెనంకి బాణలకి ఏం అంటుకోకుండా ఊడొచ్చేస్తుంది అన్నమాట. దీన్ని కావాలంటే మీరు కట్ కూడా చేసుకోవచ్చు. వేడి మీదనే ఒక గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ వంచేసుకొని తర్వాత కట్ చేసి బర్ఫీలాగా ముక్కలు చేసుకోవచ్చు. ఇది ఒక టైపు. చాలా బాగా కనిపిస్తుంటాయి జీడిపప్పు, బాదం. అలాగే
సెకండ్ టైప్లో మెటల్ బాణల్లో చేస్తున్నాను. మెటల్ అంటే ఇది ఇత్తడి బాణలి. ఇందులో 1 కప్పు సబియ్యం వేసి బాగా వేడయ్యే వరకు వేయించుకోవాలి. ఈ సబియ్యం హల్వాలో ద్రాక్ష వేసుకుంటే అంత బాగుండదండి. ద్రాక్ష సబియ్యం హల్వా ఒకేలాగా కనిపిస్తుంది, అంటే సాఫ్ట్గా. అందువల్ల అది అంత టేస్టీగా ఉండదు. మనం హార్డ్గా ఉండేటటువంటి నట్స్ని వేసుకుంటేనే చాలా బాగుంటాయి. మనం పిస్తా కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పిండి పట్టుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలి. తర్వాత అదే బాణలిలో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, బాదం వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు ఏ మెథడ్లో అయితే ఇష్టమవుతుందో, టేస్ట్ అయితే 2 మెథడ్స్ ఒకేలాగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేయగానే మనం పెట్టుకున్నటువంటి పిండిని వేసుకున్నట్లయితే తక్కువగా ఉండలు కడతాయి, లేకపోతే ఎక్కువ ఉండలు వచ్చేస్తాయి వేడెక్కినప్పుడు. ఇది మనం ఎలా చేసినా కూడా ఉండలవుతుంది, ఎందుకంటే డైరెక్ట్గా మనం పిండి తీసుకొచ్చి నీళ్ళల్లో వేయడం వల్ల. కాబట్టి చన్నీళ్ళల్లో వేసి కలుపుకొని కూడా ఇందులో వేసేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు మనకు ఉడుకుతుంది, కానీ ఎక్కువ టైము మనం కలుపుతూ ఉండాల్సి వస్తుంది. కానీ ఇది కూడా టేస్ట్ ఒకేలాగా ఉంటాయి రెండు కూడాను. టేస్ట్లో అయితే డిఫరెన్స్ ఏమీ ఉండదు. కలపడం ఎక్కువ టైం పడుతుంది. అది మనం నానబెట్టుకున్నట్లయితే ఈజీగా అయిపోతుంది. నేను ఇలా ఎందుకు చేశాను అంటే, ఇది ధనుర్మాసంలో చేసినటువంటి వీడియో. ఫాస్ట్గా అయిపోతుందని ఇలా చేశాను. కానీ మనకు లైట్గా వైట్ కలర్ తెలుస్తూనే ఉంటుంది ఉడికినా కూడా. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. ఉడకక ముందు బెల్లం వేస్తే ఇంకా సబియ్యం అనేది ఉడకకుండా అలాగే ఉండిపోతుంది. మనకు లైట్గా వైట్గా కనిపించినా కూడా బాగా ఉడికే ఉంటుంది. సబియ్యం అనేది మనకు కొంచెం బియ్యంలాగా ఉండదు కాబట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకు ఈ బాణలకు చూసినట్లయితే ఇది బాగా స్టిక్కీగా అయిపోతుంది. మనకు ఎంతసేపు ఉడికించినా కూడా అడుగు అంటుతుంది, కానీ మనకు సపరేట్గా అనేది రావడం కుదరదు. అందువల్ల నాన్ స్టిక్లో ట్రై చేయండి. ఉన్నట్లయితే చక్కగా అంతా ఊడొచ్చేస్తుంది. ఫైనల్గా అంతా అయిపోయేటప్పుడు యాలకులు అలాగే జీడిపప్పు, బాదం వేసుకొని మనం దేవుడికి పెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఏ వీడియో నచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మీ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ మీ.